తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ July 4th, 5th, హోటల్ కాన్సిస్, తిరుపతి. ఎన్నో కలలతో మరెన్నో ఆశయాలతో ఉన్న ఊరిని కట్టుకున్న వాళ్ళను వదిలి బంగారు భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్ళిన తెలుగు విద్యార్థులు కలలుగానే మిగిలిపోయాయి. విదేశాలలో వేరువేరు ప్రమాదాలలో చోటు చేసుకున్నటువంటి ఘటనలలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి గల్లంతయ్యాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకుల ఇళ్లలో ఇప్పుడు గుండె పగిలేటువంటి రోదనలు మిన్నంటాయి. మొదటి విషాదం, పైలట్ అయ్యి ఆకాశంలో విహరించాలనుకున్నటువంటి ఒక యువకుడిని రక్కసిలా మింగేసింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లాకు చెందిన సుమంత్ చిన్నప్పటి నుంచి విమానాలు నడపాలనేటువంటి బలమైన కోరికతో ఉన్నాడు. ఆ కళని నిజం చేసుకోవడం కోసం పైలట్ ట్రైనింగ్ తీసుకునేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. అక్కడ కఠినమైనటువంటి శిక్షణ తీసుకుంటూ అందరితో శబాష్ అనిపించుకున్నాడు. మరో 2 నెలల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని పైలట్ లైసెన్స్తో సొంత ఊరికి కన్నవారి చెంతకు తిరిగి వచ్చేందుకు సుమంత్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంకొన్ని రోజుల్లో కొడుకు ఇంటికి వస్తాడని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న తరుణంలోనే ఆ ఘోరం జరిగిపోయింది. సుమంత్ ప్రయాణిస్తున్న ట్రైనింగ్ ఫ్లైట్ సాంకేతిక లోపంతో అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ భయంకర ప్రమాదంలో సుమంత్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కొడుకు శవమై వస్తున్నాడనే వార్త వినగానే హనుమకొండలోని ఆ తల్లిదండ్రులు స్పృహ తప్పి పడిపోయారు. ఇక రెండవ దారుణమైనటువంటి ఘటన స్పెయిన్ దేశంలో చోటు చేసుకుంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన అఖిల్ రెడ్డి గ్లోబల్ కెరీర్ నిర్మించుకోవాలనే లక్ష్యంతో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేయడానికి స్పెయిన్ వెళ్ళాడు. ఎంతో చురుగ్గా ఉండే అఖిల్ రెడ్డి అక్కడ చదువుకుంటూనే తన భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికలు రచించుకున్నాడు. కానీ విధి ఆ యువకుడిని కూడా వదిలిపెట్టలేదు. స్పెయిన్లో తను ఉంటున్న భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో అఖిల్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకు తమతో ఫోన్లో మాట్లాడిన కొడుకు కేవలం ఒక ప్రమాదంతో శాశ్వతంగా దూరమయ్యాడనే నిజాన్ని పెద్దపల్లిలోని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. ఇటు తెలంగాణ యువకులు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా అటు ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో యువకుడు అమెరికాలో వచ్చిన భయంకరమైన వరదల్లో చిక్కుకొని గల్లంతయ్యాడు. ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన వెంకటేష్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ విజయవంతంగా ఎంఎస్ పూర్తి చేసి ఒక ప్రతిష్టాత్మక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడు. మంచి జీతంతో లైఫ్ సెటిల్ అయిందనుకున్న సమయంలో అమెరికాను ముంచెత్తిన తుఫాన్, ఆకస్మిక వరదలు వెంకటేష్ జీవితాన్ని తలకిందులు చేశాయి. విధులు ముగించుకొని వస్తున్న సమయంలో ఒక్కసారిగా దూసుకువచ్చిన వరద ఉధృతిలో వెంకటేష్ ప్రయాణిస్తున్న వాహనం కొట్టుకుపోయింది. అప్పటి నుంచి వెంకటేష్ గల్లంతయ్యాడు. అక్కడ రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ అతని ఆచూకీ ఇంకా లభించకపోవడంతో బాపట్లలోని అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీలుగా విలపిస్తూ తమ కొడుకు సురక్షితంగా తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. పైలట్ కావాలనుకున్న సుమంత్, హోటల్ మేనేజ్మెంట్లో స్థిరపడాలనుకున్న అఖిల్ రెడ్డి, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వెంకటేష్, ఈ ముగ్గురు తెలుగు యువకుల కథలు వింటుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగం. విదేశాంగ శాఖ, తెలుగు అసోసియేషన్లు స్పందించి మృతదేహాలను త్వరగా సొంత ఊర్లకు తీసుకురావాలని, అలాగే గల్లంతైన వెంకటేష్ ఆచూకీ కోసం గాలింపును ఉధృతం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.